అడపాదడపా కురుస్తున్న వర్షాలు, ఉక్కపోత లాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరి, పత్తి పంటల్లో పురుగుల తాకిడి పెరిగింది. వివిధ దశల్లో ఉన్న ఈ పంటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానాకాలం సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన పంటలు ముఖ్యమైనది పత్తి మరియు వరి. ఈ యొక్క పత్తి చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఒక 45 నుంచి 60 రోజుల పంట అనేది చేను మీద మనకు కనబడుతూ ఉన్నది. వరి చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నాట్లు వేసుకునే దశ నుంచి దుబ్బు చేసుకునే దశలో ఈ యొక్క వరి పంటను అనేది గమనించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన మంచిర్యాల మరియు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే పత్తి పంటలో ఈ మధ్య కురుస్తున్నటువంటి అడపాదడప వర్షాలు కావచ్చు, లేదంటే ఈ యొక్క ఉబ్బరిస్తున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ, తర్వాత ఈ యొక్క తామర పురుగులు అనేటివి ప్రధానమైన సమస్యలుగా మనకు కనబడతా ఉంది. వీటి నివారణకు రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, వీటితో పాటు ఈ యొక్క జిగురట్టలు పెట్టుకోవడం. ముఖ్యంగా తామర పురుగులు చూసుకున్నట్లయితే ఈ యొక్క నీలిరంగు జిగురట్టలు ఒక ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పెట్టుకోవడం, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి వేపన పిచికారీలని చేసుకోవడం. ముఖ్యంగా ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతి చాలా చోట్ల రైతు సోదరులు ఈ మధ్యకాలంలో పంట యొక్క తొలి దశలో ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని కూడా అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పూత పూసే పద్ధతిలో మనం ప్రతి 45 రోజులకు తర్వాత 60 రోజులకు మనం ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. తొలి దశలో ఈ యొక్క మోనోక్రోటోఫాస్ మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలుపుకొని మనం కాండానికి పూత పూసుకునేటువంటి సౌలభ్యం అనేది ఉంటుంది. తర్వాత పంట యొక్క 60 రోజుల దశలో ఈ యొక్క ఫ్లోనికమిడ్ నీటిని 1:20 నిష్పత్తిలో మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే మనం ఈ యొక్క రసాయనిక మందులు విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా రసం పీల్చే పురుగుల్ని అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దీంతో పాటు మనకు ఈ యొక్క ఏదైతే మిత్ర పురుగులు ఈ యొక్క పంట తొలి దశలో ఉండి ఈ యొక్క శత్రు పురుగుల్ని సంహారం చేస్తాయో వాటిని కూడా రక్షించుకొని చాలా తక్కువ ఖర్చుతో ఈ యొక్క పురుగుల ఉధృతిని మనం అరికట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకి ఇంకొక ప్రధానమైన సమస్య పత్తి సాగు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క గులాబీ రంగు పురుగు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంట ఎత్తిన 45 రోజుల నుంచి మనకు పూత పూసే సమయం కాబట్టి చాలా చోట్ల ఏంటంటే కొంచెం యొక్క వర్షాలు పడడం వల్ల మనకు జూలై మాసంలో వచ్చినటువంటి వర్షాలు కావచ్చు, పెరుగుదల సరిగ్గా లేక నీళ్ళు నిలబడినటువంటి పరిస్థితులలో పంట ఎదుగుదల సరిగ్గా లేకుండా పూత అనేది కొంచెం ఆలస్యమైనటువంటి సమయం కాబట్టి విత్తిన 45 రోజుల నుంచి ఎప్పుడైతే మనకు పూత రావడం అనేది మొదలవుతుందో మనం ఈ యొక్క అజాడిరెక్టిన్ 1500 ppm అనే మందుని 20 లీటర్ల ట్యాంకు కనుక చూసుకున్నట్లయితే 100 ml వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm కలుపుకొని దానికి ఒక 50 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ లేదంటే స్టిక్కింగ్ ఏజెంట్స్ మనకు దొరుకుతాయి, వాటిని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు గుడ్లను తర్వాత తొలి దశ లార్వాల్ని మనం సమర్థవంతంగా అరికట్టేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే లింగాకర్ష గుట్టలు పెట్టుకోవడం. ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్ష గుట్టలు మనకు చేనులో ఉధృతిని గమనించడానికి 4 గుట్టలు చొప్పున, లేదంటే ఈ యొక్క పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 8 గుట్టల చొప్పున మనం పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ గుట్టల్లో కనుక ప్రతి 3 రోజులు చూసుకున్నట్లయితే ఒక 8 పురుగుల చొప్పున 24 పురుగులు మనకు ఈ యొక్క గుట్టలలో రెక్కల పురుగులు కనబడితే మనం ఇమీడియట్గా మందులు పిచికారీ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పద్ధతిని అవలంబించడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో పురుగుల ఉధృతిని అనుసరిస్తూ వాటి యొక్క నియంత్రించుకునేటువంటి అవకాశం రైతు సోదరులకు దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల పిలక, దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి
పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించాలని వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అలాగే వరి పంట చూసుకున్నట్లయితే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వానాకాలంలో కూడా ఈ యొక్క కాండం దొచ్చ పురుగు అనేది ఒక ప్రధానమైన సమస్యగా పరిణమిస్తూ ఉన్నది. కాబట్టి రైతు సోదరులు పంటను అంటే వరి పంటను నాటు వేసుకున్న ఒక 20 నుంచి 25 రోజుల్లోపు గుళికలు వేసుకోవడం, అంటే కార్బోఫిరాన్ 3G గుళికలు కావచ్చు ఎకరానికి 10 కిలోల చొప్పున, లేదంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కావచ్చు ఎకరానికి 700 కిలోల చొప్పున, లేదంటే మనకు క్లోరంట్రానిలిప్రోల్ అనేటువంటి గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున మనం ఒక 5 సెంటీమీటర్ల నీళ్లు ఉంచి ఈ యొక్క గుళికలు వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క దుబ్బు చేసే దశలోనే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే వీటిని కూడా మనం ఏదైతే ఇందాక గులాబీ రంగు పురుగుని ఉధృతిని గమనిస్తూ వాటిని ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుందో, వరి పంటలో కూడా మనకు ఈ యొక్క కాండం దొచ్చ పురుగుని సమర్థవంతంగా నివారించాలంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, వాటిలో పడేటువంటి పురుగుల ఉధృతిని బట్టి మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా వరకు మనం ఈ యొక్క కాండం దొచ్చ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా కొన్ని చోట్ల నాట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం కాబట్టి నాటు వేసే ఒక 5 నుంచి 7 రోజుల ముందు ఒక గుంట నారుమడికి దాదాపు ఒక 800 గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి గుళికలు వేసుకోవడం ద్వారా, తర్వాత నాటు వేసుకునే సమయంలో ఈ యొక్క కొనలను తురించి నాటు వేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క వానాకాలంలో పత్తి మరియు వరిలో ఆశించేటువంటి ఈ యొక్క క్రిమి సంహారకాల అంటే వాడకం, తర్వాత పురుగుల ఉధృతిని బట్టి విచక్షణారహితంగా వాడకుండా నియంత్రించి అంటే మనం రికమెండ్ చేసినటువంటి మోతాదులో వాడుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.